పాకిస్తాన్ లేదో అటెంప్టులు చేస్తున్నారు. పక్కన అక్కడ వాళ్ళు బంకర్‌లు కట్టుకుంటుంటే, మనం ఇక్కడ తుపాకులు తెప్పించుకున్నాం. సంథింగ్ ఏదో జరుగుతుందన్నటువంటి భయమైతే ఉంది. ఇది ఒక ఎత్తైతే, ఇప్పుడు భారతదేశపు బీఎస్ఎఫ్ ఒక పక్కన ఆపరేషన్స్ ఒక ఎత్తైతే, తాజాగా మన బీఎస్ఎఫ్ వాళ్ళకి సంబంధించినటువంటి దాంతో పాటుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక కీలకమైన ఆపరేషన్ చేసింది. ఆహ్, మన 10వ తారీఖున ఓ పాకిస్తాన్ చేపల పడవని భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో అడ్డుకొని అందులోని 11 మంది సిబ్బందిని అదుపులో తీసుకున్నారు. మారిటైమ్ జోన్స్ ఆఫ్ ఇండియాలో అనుమతి లేకుండా ప్రవేశించినందుకు, అలాగే మన తీర రక్షక దళం వేగంగా స్పందించి వెంటపడి పడవను పట్టుకున్నది. తీర భద్రతలో కీలకమైనటువంటి విజయం సాధించింది. అయితే ఇవి సహజంగా చేస్తుంటారు. వాళ్ళు కూడా మన చేపలు పట్టే వాళ్ళని అట్లాగే చేస్తుంటారు కదా! కాపోతే భారతదేశానికి 7,500 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ, పెద్ద ఈఈజెడ్ వాణిజ్య సముద్ర మార్గాలుంటే, నిరంతరం కోస్ట్ గార్డ్ పహారా కాస్తుంటే, ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ ఏదో సంథింగ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఈవెన్ ఓపెన్‌గా పాకిస్తాన్‌లో బహిరంగ సభ పెట్టి మరి భారత్ అంతు చూస్తాం, గంగా యమునల్లో రక్తం పారిస్తాం ఇండియన్స్ అని చెప్తున్నటువంటి వేళ జరుగుతున్నటువంటిది. ఓవరాల్‌గా సముద్ర తీరం నుండి 26, 11 తరహాలో ఏదో ప్రయత్నం జరుగుతుందన్నటువంటి సందేహంతో ఈ ఆపరేషన్స్ చేస్తున్నారు.